తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు రాపర్తి ప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారు రాజమండ్రి నుంచి వచ్చారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. శివరాత్రి దివ్యమైన సందర్భం. అసలు శివరాత్రి ఎలా జరుపుకోవాలి? జాగరణ అందరికీ తెలుసు, కానీ ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చెయ్యాలి? అసలు ఆ రోజు ప్రత్యేకంగా పూజలు ఏమైనా చేయాలా? శివయ్యని ఎలా ఆరాధించాలి ఆ రోజు? మీకు తెలియజేసేది ఏంటంటే, మొన్నటిదాకా మనం చూసిన శివరాత్రులు వేరు, ఈ శివరాత్రి విశేషం వేరు. ఎందుకండి? ఏమిటి ప్రత్యేకత? ఇది మనకి 144 సంవత్సరాలకు 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన కుంభమేళ. ఏమా? అవును అంటున్నారు. మన జీవితంలో కూడా ఎప్పుడు చూడలేం కూడా. అటువంటి కుంభమేళ వచ్చిన సమయంలో మహాశివరాత్రి లాస్ట్ రోజు 26 ఆ రోజున అక్కడ గంగాహారతి సరస్వతి ఘాట్లోను గంగాదేవికి అలాగే సరస్వతీదేవికి యమున ముగ్గురికి హారతి. అదే సమయాన ఆ గంగను తలపైన పెట్టుకున్న ఈశ్వరుడికి హారతి. లింగోద్భవ కాలంలో అక్కడ జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది. ఈ రోజున మనం చాలామంది కొంచెం ఆరోగ్యం సహకరించిన వాళ్ళు కొంతమంది, ఆర్థికంగా బాగోలేని వాళ్ళు కొంతమంది, అలాగే ఎంత ధనం ఉన్నా సరే వెళ్ళలేక తీరిక లేక వెళ్ళలేని వాళ్ళు కొంతమంది, ఇలా ఈ యొక్క కుంభమేళాకి వెళ్ళలేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమ్మా? అవునండి, వెళ్ళలేరు. అయితే అదే సమయాన నేను చెప్తున్నాను, అక్కడ హారతిస్తూ ఉంటారు, ఇక్కడ మనం అభిషేకం చేస్తూ ఉంటాం. ప్రతి శివాలయంలోనూ లింగోద్భవ కాలానికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క లింగోద్భవ కాలంలో అభిషేకం జరిగి ఆ నీళ్లు శిరస్సు మీద జల్లుకుంటే చాలా ఆ ఈశ్వరుడు అక్కడ జల్లుకున్నట్టే లెక్క. అంత విశేషం. ఇప్పుడు మనం శివరాత్రికి అభిషేకం చేసుకుని ఉదయం నుంచి జాగారం ఉండి ఉదయం రాత్రి కూడా జాగా చేస్తూ ఉపవాసాలు ఉంటూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఉపవాసాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే పూర్తిగా ఉపవాసం ఉండకూడదంటాను. ఎందుకండి? ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఉపవాసం ఉండండి అంటే చెప్తే మంచినీళ్ళు కూడా తాకుండా ఉంటున్నారు చాలామంది. కటిక ఉపవాసం చేస్తున్నారు. అది చాలా తప్పు. ఏంటంటే వీళ్ళు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి రాత్రి లింగోద్భవ కాలానికి అభిషేకం చూస్తూ ఉంటారు. ఏమా? ఉదయం నుంచి ఏం తినలేదు, ఏం తాగలేదు, ఏం చేయలేదు. ఈ రాత్రి ఇది లింగోద్భవ కాలంలో ప్రదోషకాలం నుంచి లింగోద్భవ కాలం దాకా అభిషేకం జరుగుతూ ఉంటుంది. జరిగే సమయంలో ఆ ఈశ్వరుడి మీద ఉండదు వీళ్ళ మనసు. ఈ అభిషేకం ఎప్పుడైపోతుందో, ఇంటికి వెళ్ళి ఏ దోశలు తిందామో, ఈ అభిషేకం ఎప్పుడైపోతుందో, ఏ టీ తాగుదామో అని చెప్పి దాని మీద మనసు ఉంటూ ఉంటుంది. నా యొక్క శివాలయంలో అభిషేకం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరికి టీ స్నాక్స్ పనిచేసి ఆ తర్వాత పూజ మొదలు పెడతాం మేము. అవునా? కానీ అలా ఉపవాసం అని అన్నప్పుడు అవేవి తీసుకోకూడదు అంటారు. నేను ఒక్క విషయం, అనుమతి పళ్ళు, పాలు, టీ, కాఫీ ఇవి కంపల్సరీ తీసుకోవాలి. పూర్తిగా కటిక ఉపవాసం చేసి ఈశ్వరుని ఆరాధించమని అక్కడ దేంట్లోనూ ఏ గ్రంథంలోనూ రాయలేదమ్మా. ఎంతో కొంత అల్పాహారం అన్నది ఉండాలి. ఏంటంటే ఆత్మారాముని క్షోభ పెట్టి మనం ఎంత పూజ చేసినా సరే పూజా ఫలితం ఉండదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి సాయంత్రానికి వీళ్ళు నీరసపడిపోతారు. ఇంక ఈశ్వరుడి మీద మనసే ఉంటుంది చెప్పండి ఒకసారి వాళ్ళకి. కొంచెం ఇప్పుడు మాల వేసినప్పుడు కూడా చాలా మంది చూస్తున్నాం, అల్పాహారం అంటున్నారు, 60 ఇడ్లీ తింటున్నారు. అల్పాహారం అన్నది అల్పాహారంలాగే తినాలి. ఏమా? అదేదో సినిమాలో చెప్తాడులే, ఆ డాక్టర్ గారు 4 చపాతీ, ఈ డాక్టర్ గారు 4 చపాతీ, ఆ డాక్టర్ గారు 4 చపాతీ, అందుకని మొత్తం అన్నీ కలిపి 20 చపాతీ తింటున్నానని. ఇంక వాళ్ళు ఏం తగ్గుతుంది అడిగి? అలాగా ఏదో చెప్పారు కదా అని చెప్పి అల్పాహారం అన్నారు కదా అని 60 ఇడ్లీ తింటే అవ్వదు. ఉదయం స్నానం ఆచరించి శివరాత్రికి నది ఉంటే నది, లేదా ఇంకేది కుదరినప్పుడు ఇంటి దగ్గరైనా సరే తలారా స్నానం చేసి
పితృకర్మలు ఆచరించాలి శివరాత్రి రోజున. ఆ రోజున కూడా ఆ రోజున ఆహా. చాలామంది తల్లిదండ్రులు పితృకర్మలు ఆచరిస్తారు. చాలామంది అవును, గతించిన వాళ్ళకి చేస్తారండి. చేస్తారు కంపల్సరీ. అవును. వాళ్ళకి స్వయంపాక రూపంలో బ్రాహ్మడికి దానం ఉమ్. లేదా ఏ పండో పొలమో ఇచ్చుకోవడం, ప్రత్యేకంగా లేకపోతే- శివాలయాల్లో ఇవే జరుగుతాయి చూస్తాం. లేదా పళ్ళు ఆ బట్టలో వస్త్రదానం కానీ ఉమ్. ఇలా చెయ్యాలి. ఉమ్. చేసిన తర్వాత ఉమ్. ఆ రోజు ఏదో అల్పాహారం స్వీకరించి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ఉమ్. మధ్యాహ్నం వీలైతే పొద్దున్న శివాలయంలో దర్శనం చేసుకున్న వాళ్ళు శివాలయంలో దర్శనం చేసుకుంటారు. ఉమ్. సాయంత్రం మాత్రం కంపల్సరీ, ఉమ్. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఉమ్. అంటే ఇప్పుడు కుంభమేళా సమయం, అది కాకుండా మనకి ఈశ్వరుడి దర్శనం ఉమ్. చాలా విశేషం. ఉమ్. నేను దీనికి ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, ఉమ్. భూమి మీదకి ఉమ్. ఈ రోజున ఎంతమంది సాధువులు, సాధుగణం, ఉమ్. యోగులు, సిద్ధులు ఉమ్. ఒకళ్ళు కాదు. ఏంటంటే ఒకళ్ళని ఎంచే అంత వాళ్ళం కాదు మనం. అవును. ఒకళ్ళకు ఉండే శక్తి ఒకళ్ళకు ఉంటుంది, ఒకళ్ళు మించిన శక్తి ఒకళ్ళకు ఉంటుంది. ఒక్కొక్కరికి ఉంటుంది. అవును. ఇంతమంది సాధువులు, ఇంతమంది శక్తి సంపన్నులు ఉమ్. ఈ భూమికి ఇప్పుడు నదీ తీరానికి వచ్చి స్నానం ఆచరించి ఉమ్. ఎంతో వైభవంగా కుంభమేళాన్ని ఉమ్. దిగ్విజయం చేశారు వాళ్ళు. అవును. వాళ్ళు చేయలేదు, మనల్ని మంచి పరిపూర్ణత చేయించారు మనకి. ఉమ్. ఏంటంటే వాళ్ళు స్నానం చేసిన నదిలో అమ్మ ఉమ్. మనం ఒక్కసారైనా మునిగితే చాలట. ఉమ్. ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నాయి, ఉమ్. ఆ సాధువు గారు కాళ్ళు కడిగితే చాలు, ఆ నీళ్లు జల్లుకుంటే చాలని అవును. వాళ్ళు చేసిన జప ఫలితమో, ఉమ్. వాళ్ళు చేసిన పూజా ఫలమో ఉమ్. ఎంతో కొంత మనకు దక్కుతుందన్నమాట. ఉమ్. అలాంటి విశేషమైన రోజున ఉమ్. చివరి రోజు మనకు శివరాత్రి అవడం అవును. ఏమ్మా, ఉమ్. ఆ సమయాన్ని మనం శివాలయంలో కూర్చుని ఉమ్. అభిషేకం చేసుకుని అభిషేకం నీళ్లు ఉమ్. శిరస్సు మీద జల్లుకోవడం అనేది చాలా విశేషం. ఉమ్. కొంతమంది ఇళ్లలో చేస్తారండి, చిన్న చిన్న శివలింగాలు అవి పెట్టి. ఇప్పుడు పార్థివలింగం అన్నారు. పార్థివలింగం అనగానే మనకి మట్టితో తయారు చేసి దాన్ని అభిషేకం చేసి, అభిషేకం అయిన తర్వాత ఆ పార్థివలింగాన్ని ఏ చెరువులో కానీ కాలువలో కానీ కలపాలి. కలుపుతారు. అవునండి. ఆ విధంగానే చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఇంటి దగ్గర చేసుకునేవాళ్ళు. అయితే ఈశ్వరుడికి నమక చమక అనువాక పురుష సూక్త విధానంగా ఎవరైతే అభిషేకం చేస్తారో వారు ఆ అభిషేకాన్ని కళ్ళారా తిలకిస్తారో వాళ్ళకి సకల ఫలితాలు ఉంటాయి. అయితే ఆలయంకి వెళ్ళడమే శ్రేష్టం. ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉండి ఎన్ని పాలు పోసేసినా మంత్రోచ్చారణ కూడా ఉండాలి కదా, దానికి మంత్రబలం ఉండాలి. ఇప్పుడు ఇంతమంది సాధువులు ఉన్నారు, వాళ్ళు ఎంతో తపస్సు చేస్తేనే కదా ఆ శక్తి పొందుతుంది. ఒక ఆలయానికి చాలామంది వెళ్తూ ఉంటారు, అతీంద్రియమైన శక్తులు ఉన్న వాళ్ళు వెళ్తారు, మామూలు వాళ్ళు వెళ్తారు, చాలామంది వెళ్తారు. ఎవరో కూడా శక్తి వల్ల ఆ యొక్క అనుగ్రహం మనం వెళ్ళిన వాళ్ళకి కూడా కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు పెళ్ళి ఉందమ్మా, పెళ్ళి అందరూ అక్షంతలు వేస్తారు, అక్షంతలు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తారు. దాంట్లో ఎవరో మంచివాడు ఉంటాడు, వీళ్ళిద్దరూ కలకాలం ఉండాలిరా బాబు అని. 10 మంది చెడ్డవాళ్ళు ఉన్నా ఆ యొక్క అక్షంతలు మంచి మనసుతో ఎప్పుడైతే అక్షంతలు వేశారో వాళ్ళ కుటుంబం చాలా చక్కగా ఉంటుంది. అంటే వాళ్ళ కుటుంబం బాగోలేదు మేము అందరం తప్ప అని కాదు, వీళ్ళ జాతకరీత్యా కూడా బాగుండాలి, వాళ్ళకి వేసిన వాడికి కూడా బాగుండాలి. అలాగే ఆ ఈశ్వరుడి యొక్క సన్నిధిలో సంధ్యా సమయం నుంచి గడిపి మనం అభిషేకాన్ని కళ్ళారా తిలకించి లింగోద్భవ కాల సమయంలో హారతి తీసుకుంటే కనుక చాలా మంచిది. అయితే ముందుగా ఏంటంటే సంధ్యా సమయంలో ఫస్ట్ మొదలు పెట్టవలసింది వినాయకుడి పూజ. వినాయకుడి పూజ అయిన తర్వాత కొంతమందికి తెలియట్లేదు, అందుకని ఇంత వివరంగా చెప్తున్నాను. ఆ తర్వాత నందీశ్వరుడికి అభిషేకం చేయాలమ్మా. శివరాత్రి రోజు నందీశ్వరుడికి శుభ్రంగా అభిషేకం చేసి ఆ నందికి శుభ్రంగా విభూతి రాసి బొట్లు పెట్టి నుదుటి మీద గంధం అద్దాలి. ఈ బుర్రంతా కూడా గంధం అద్దాలి. ఆ తర్వాత వీపు మీద గంధం అద్దాలి. దాని మీద ఓ రూపాయి కాయిన్లు ఎంతమంది అయితే ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచే స్వీకరించి ఆ నంది మీద పెట్టాలి. ఆ పెట్టిన రూపాయి కాయిన్లు అలా ఉంచి ఆ తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. ఈశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత
ఆ యొక్క అభిషేకం అయినంతరం ఆ స్వామివారికి అలంకారం అయ్యాక ఉమ్, అక్కడ ఈశ్వరుడికి హారతి ఇచ్చి తీసుకొచ్చి మళ్ళీ నందీశ్వరుడికి హారతి ఇవ్వాలి. ఉమ్, నందీశ్వరుడికి హారతి ఇచ్చి మళ్ళీ తీసుకుని వెళ్ళి ఈశ్వరుడికి హారతి ఇవ్వాలి. ఓ, ఇచ్చిన తర్వాత ఉమ్, నీరాజన మంత్ర పుష్పాలు ఉమ్, అయిన తర్వాత మనం తీర్థ ప్రసాదాలు ఇవన్నీ మామూలే. ఉమ్, ఈ రూపాయి బిళ్ళలు పెట్టాం కదా, ఉమ్, ఈ రూపాయి బిళ్ళ తీసుకుని వెళ్ళి మన వ్యాపార సంస్థలో కానీ ఉమ్, లేదా మన ఇంట్లో కానీ ఉమ్, ఆ రూపాయి బిళ్ళ ఉంచుకుంటే కనుక ఉమ్, చాలా విశేషం. ఓ, ఉమ్, మనకి పంట పండేది ఎక్కడి నుంచి? భూమి నుంచి. భూమి, ఉమ్, దాన్ని దున్నేది ఎవరు? రైట్, కాదు, ఉమ్, నంది. బసవన్న, ఉమ్, ఆయనే మేను. అవును, మనకి పంట ఇచ్చాడు అంటే ఆయనే. అవును, ఉమ్, అటువంటి నందీశ్వరుడికి మనం పూజ చేసి ఉమ్, ఆయన దగ్గర నుంచే ఆ యొక్క రూపాయి కాయిన్ ఆయన దగ్గర పెట్టి మనం స్వీకరిస్తున్నాం. తీసుకోవాలంటారు. ఉమ్, తీసుకున్న తర్వాత పంట ఏమిటి? మనం ఒక విత్తనం వేస్తాం, ఉమ్, అది 4-5 దుబ్బులు వేసి బోల్డ్ అన్ని విత్తనాలు దానివల్ల మనకిస్తుంది. వస్తుంది. అవును, అలాగే మనం ఈ రూపాయి బిళ్ళ తీసుకెళ్ళి ఉమ్, అలా ఇంట్లో పెట్టగానే ఉమ్, మనకు ఐశ్వర్యం కూడా అలాగే కలిసి రావాలి. పెరుగుతుందా? ఆహా, ఉమ్, ఆ విధంగా మాట. ఉమ్, ఇది దీని విధానం. ఉమ్, ఇప్పుడు చాలామంది చాలా చోట్ల విధానాలుగా అభిషేకాలు చేస్తూ ఉన్నారు. చేస్తున్నారండి. అవును, కానీ ఇది పద్ధతి, ఆ పద్ధతి. రోజున చేయవలసింది. ఉమ్, అయితే ఏం చేస్తున్నారంటే కొన్ని చోట్ల శివలింగాల మీద కూడా బొమ్మలు వేసేస్తున్నారు. ఆ, నేను చాలా చోట్ల చూశాను, చూస్తున్నాను. ఉమ్, ఈశ్వరుడు మనం దిద్దక్కర్లేదు, ఈశ్వరుడే మనల్ని దిద్దుతాడు. ఉమ్, అర్థమవుతుందా? ఉమ్, ఈశ్వరుడికి మనం రూపం పెట్టడం పెట్టమ్మా, ఆ, ఆయనే సర్వాంతర్యామి. ఆయనే అంత ఆయనే. ఉమ్, అయితే శివరాత్రి ఉమ్, రోజున అభిషేకం అవుతుంటే మనం పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ శివాయ. ఉమ్, మంత్రం చదువుకుంటూ ఉంటే ఉమ్, చాలా విశేషం మాట. ఉమ్, అదే అక్కర్లే, మనకి ఈశ్వరుడి యొక్క నామాలు ఏవైనా సరే ఏవైనా సరే జపం అంటే ఓం చేస్తూ నమః ఉంటే కనుక శివాయ అందరూ చాలా, స్మరించుకోవడం అంటారండి. అంటే అమ్మా ఉమ్, అందరికీ తేలిగ్గా వచ్చేది ఆ, మంత్రం అదే. ఉమ్, ఇప్పుడు మీరే ఉన్నారు, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధానం ఉర్వారకమి భవంతన మృత్యోర్ముక్షి యమామృతాత్ చదవమన్నాం అనుకో, ఏ బాబు ఇంత మనం చదవగలవా? అని అనిపిస్తుంది. ఆ, అదే ఓం నమ శివాయ అనమ్మా అంటే సులువుగానే దాని ఓం ఫలితం ఉంటుంది. నమః శివాయ. అలాగే మనం ఎక్కడుండి దండం పెట్టుకున్నా, ఎదరికెళ్ళి దండం పెట్టుకున్నా, ఈశ్వరుడి ముందు నుంచి దండం పెట్టుకున్నా ఉమ్, ఆయన ఇచ్చే ఫలితం వేస్తాడు తప్ప ఎక్స్ట్రా ఫలితాలు ఏమి ఇవ్వడం. ఉమ్, నేను 100 రూపాయలు టికెట్ తీసుకున్నానండి, శివుడి ముందు నుంచున్నానండి, నాకు ఎక్స్ట్రా ఫలితం ఇవ్వాలంటే ఆయన ఇవ్వడం, ఉమ్, మనం ఇస్తాం అంతే. ప్రాప్తం. అది ఉమ్, అంటే దూరం నుంచి చూసి దానికన్నా 100 రూపాయలు కడితే ఎదరికెళ్ళి చూస్తాం. కొంచెం. ఉమ్, అయితే ఈశ్వరుడు ఇచ్చేది ఎక్కడున్నా సరే ఆయన దృష్టి పడిందిరా అంటే మన మీద ఉమ్, చాలా చక్కగా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్నమాట. ఉమ్, ఈ శివరాత్రికి ఉమ్, చాలా విశేషమైన రోజు కనుక ఉమ్, మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా శివాలయంలో ఉమ్, లింగోద్భవ సమయంలో ఉమ్, ప్రాతకాలంలో పితృదేవతలకు ఏవైనా కార్యక్రమాలు చేసుకుని లింగోద్భవ సమయంలో ఉమ్, చక్కగా ఈశ్వరుని ఆరాధిస్తే కనుక ఉమ్, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఉమ్, ఈ సంవత్సరం ఉమ్, మీరు పనులు ఏమన్నా సరే పక్కన పెట్టుకుని ఉమ్, అంటే మీకు రాత్రి 10 అయ్యేసరికల్లా మీకు పనులు లేదు, అభిషేకానికి ఉండలేము అనుకుంటే కనుక ఉమ్, వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఉమ్, ఇప్పుడు తప్పదు, వాడు తీసుకోవాలి ఆయన, ఉమ్, వాళ్ళకి ఏదో ఒకటి ఆర్థిక ఇబ్బందులు ఏదో ఒకటి, ఉమ్, అందువల్ల 10 అయ్యేసరికల్లా అలాగే షాపులు కట్టేస్తారు. ఉమ్, ఆ 12 గంటలకైనా సరే వెళ్ళి ఉమ్, ఒకసారి దర్శనం చేసుకుంటే కనుక చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ఉమ్, మనకి కుంభమేళా జరిగింది కనుక, ఉమ్, అలా విశేషమైన రోజు కనుక అక్కడ కుంభమేళా సమయంలో అక్కడ హారతి ఇవ్వడం, మనకి ఇక్కడ ఈశ్వరుని దర్శించుకోవడం ఉమ్, చాలా విశేషం. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు ఏదైనా సరే అమ్మా ఉమ్, చాలా మామూలుగా లేదు ఉమ్, దాని యొక్క ప్రభావం. ఉమ్, ఈసారి అది ఉమ్, సర్వాంతర్యామి ఈశ్వరుడు, అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు. ఉమ్, ఆ కుంభమేళాలో హారతి ఇచ్చినా అక్కడే ఉన్నాడు, ఇక్కడ కూర్చున్నా ఇక్కడే ఉన్నాడు, ఉమ్, మన ఇంట్లో కూడా ఉన్నాయి. అంతే ఎక్కడున్నాను. ఉమ్, అయితే ఈశ్వరుడు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కనుక ఉమ్, విశేషం, ఆ రోజులు చాలా మంచిది. కుదుర్చుకుని మరి వెళ్ళి దర్శనం చేసుకో. అందుకని ఇంత ఇంపార్టెంట్గా దానికోసం చెప్పవలసిన పని అదే. ఏంటంటే అందరూ కూడా బాగుండాలి, ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే వాళ్ళందరి సమస్యలు తీరాలి, అందరూ ఒక తాటి మీకు రావాలి, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, అన్నీ కూడా బాగుండాలి, వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు అవి ఏమి రాకుండా వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఐశ్వర్యంతో, భార్యాభర్తలు అయితే వాళ్ళకి ఏ గొడవలు ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కనుక ఇలాంటివి
చాలా ఈశ్వరుడి యొక్క దర్శనం చాలా మంచిది ఆ రోజు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.